హాయ్ అండి, వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ సులోచనని. ఇవాళ 5 మినిట్స్లో క్విక్గా 5 మినిట్స్లో ఒక స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను. అదే అండి బేల్పూరి అంటారు, ముంతు మసాలా అంటారు, బొరుగులు మిక్చర్ అంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారండి. ఏరియా ఏదైనా పేరు ఏదైనా రెసిపీ ఒకటే కదా అండి. సో అది ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక గిన్నెలోకి 1 కప్పు నేను బొరుగులు తీసుకున్నాను. ఈ బొరుగులు కొంచెం క్రిస్పీగా ఉండాలండి. క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది. సో ఈ బొరుగుల్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నట్టు ఒక ఆనియన్ని ఇలా వేసుకోవాలి. అలాగే ఒక టమాటాను కూడా సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. కొంచెం కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. బొరుగుల్లో సాల్ట్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర అండ్ 1 స్పూన్ చాట్ మసాలా వేసుకోకపోయినా పర్లేదండి. కానీ బయట బండి దగ్గర దొరికే టేస్ట్ రావాలి అంటే ఖచ్చితంగా వేసుకోవాలి. అలాగే ఒక 3 స్పూన్స్ వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు, అలాగే గుప్పెడు కార్న్ఫ్లెక్స్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 1/2 లెమన్ ఇలా రసం పిండుకోవాలి. ఫైనల్గా ఒక 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె మాకు వద్దు అనుకున్న వాళ్ళు 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి. నెయ్యి వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము ఈ మసాలాలన్నీ బొరుగులకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. సో బొరుగులు బాగా మెత్తగా అయ్యేటట్టు కలపొద్దండి. అలా కలిపితే మనం తినేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తుంది. అలా కాకుండా లైట్గా క్రిస్పీగా ఉండేలాగా కలుపుకోండి. ఒకసారి ఉప్పు కారం ఇవన్నీ బాగా సరిపోయలేదో చెక్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే అండి. బయట బండి దగ్గర దొరికేటటువంటి సేమ్ అదే టేస్ట్ తోటి ముంతు మసాలా బేల్పూరి రెడీ అయిపోయిందండి. సో పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు. ఇదే అండి ఇవాళ వీడియో. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.